ప్రపంచమంతా టెక్నాలజీతో మారుతున్న ఆదివాసీ కుగ్రామాలకు మాత్రం ఇంకా నరకకూపాలుగా మారుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు పొంగి పొల్లుతున్న వాగులు, అడుగు తీసి అడుగు వేయలేని దారులు, అంబులెన్స్ రాని రహదారులు, అక్కడి తల్లుల పాలిట మృత్యుదారులవుతున్నాయి. నడి రోడ్డుపై ప్రసవాలు, వాగు ఒడ్డున ప్రయాణాలు, ఆదివాసీ బిడ్డల ప్రసవ వేదనకు గురవుతున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం దొంగతోతులో గర్భిణీ స్వరూపకు పురిటి నొప్పులు రావడంతో 108 కు కాల్ చేశారు. బురద వల్ల రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో 108 వాహనం 6 కిలోమీటర్ల దూరంలో వచ్చి నిలిచిపోయింది. దీంతో గ్రామంలోనే ఆమె పురుడు పోసుకుంది. అనంతరం వైద్య పరీక్షల కోసం ట్రాక్టర్లో 108 వద్దకు తీసుకొచ్చి గుండాలకు తరలించారు.